స్వాగతం మన శ్రీమద్ భాగవతం క్లాస్లోకి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసాం. అందరూ వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. ముందుగా మంగళాచరణ చెప్పుకొని మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీ గురుదేవ్ की जय. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం శివగీతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ శివగీతాన్ని శివుడు ప్రచేతసులకి చెప్తూ ఉన్నారు. ధ్రువ వంశంలో ఉన్నటువంటి పృథు మహారాజు యొక్క పుత్రుడు ఆవిర్ధానుడి యొక్క పుత్రుడు ప్రాచీన బర్హి యొక్క పుత్రుడు ప్రచేతసులు. వీళ్ళు 10 మంది. ఈ 10 మంది కూడా తండ్రి యొక్క ఆజ్ఞని తీసుకొని వాళ్ళు తపస్సు చేయడం కోసం గాను వచ్చారు. మరి వాళ్ళ యొక్క శ్రద్ధని మెచ్చి సాక్షాత్ పరమశివుల వారి వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చి భగవంతుడి యొక్క ధ్యానాన్ని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి శివగీతాన్ని చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ శివగీతంలో దేవాది దేవుడి యొక్క ఆయన యొక్క అందంని, ఆయన యొక్క కార్యకలాపాలని అన్నింటినీ కూడా చెప్పారనమాట. ప్రతి ఒక్కదానికి కారణం ఎవరంటే ఆ దేవాది దేవుడే అనేసి చెప్పారు. తను అనిరుద్ధ రూపంలో, అనంత రూపంలో, సంకర్షణి రూపంలో అన్నింటినీ కూడా తను చేస్తూ ఉంటాడు. మోక్షానికి కారణం తనే. తర్వాత ఈ అగ్ని వాయువు ఇవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా తోడ్పడేవాడు అతనే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మళ్ళీ పోని జీవులకే కాదండి, దేవతలకి, పితృదేవతలకి అందరికీ కూడా అతనే పోషకుడు, చంద్రలోకానికి కూడా అధిష్టానుడు అతనే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా సమస్త జీవులకి సృష్టించినటువంటి సమస్త జీవులని తృప్తి కలిగించేటటువంటి ఆ దేవదేవుడికి ప్రణామాలు, వందనాలు అని చెప్పేసి రకరకాలుగా దేవాది దేవుణ్ణి తను కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నారంటే ప్రతి ఒక్క జీవుడి యొక్క దేహంలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ముల్లోకాలని పాలిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మనసుకి, ఇంద్రియాలకి, దేహానికి మరి వీటన్నిటిలో ఉన్నటువంటి ప్రాణాన్ని, ఈ మనస్సు, దేహం, ఇంద్రియాలు కలిసినటువంటి శరీరంలో మన ప్రాణం నించొని ఉండడానికి కూడా కారణం అతనే. ఆ విధంగా ప్రతి జీవుడు జీవించి ఉండడానికి కారణమైనటువంటి దేవాది దేవుడికి వందనాలు. తర్వాత అంతరంగంగాను బాహ్యంగాను అంతటా వ్యాపించినటువంటి వాడు. ఆకాశంలో కూడా, తర్వాత వాయువులో కూడా, అన్నిట్లో కూడా తను వ్యాపించి ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ఈ పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎవరికి అర్పిస్తారంట, ఎవరి కోసం చేస్తారు అంటే ఆయన కోసమే చేస్తారు అనేసి చెప్తున్నారు. అంటే చేసేటటువంటి ప్రతి పుణ్యం కూడా ఆయనని పొందడం కోసమే. ఆ విధంగా అలాంటి ఓ దేవదేవా నీకు వందనాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నాడంటే నువ్వు ప్రవృత్తి నివృత్తి మార్గాలని అన్నింటినీ కూడా నువ్వు ఇచ్చాడు. ధర్మాలు అధర్మాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంట, తను చేసేటటువంటి పనులను అన్నింటినీ కూడా తను సాక్షిగా వీక్షిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎవరైతే ఈ ధర్మాన్ని పాటించారో వాళ్ళకి మృత్యు రూపంలో కూడా
ఉన్నావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా మరి అలా మృత్యు రూపంలో ఉన్న అతను కఠినాత్ముడా? కాదండి, చాలా పరమ దయాలువు, పురాణ పురుషుడు, భోక్తల్లో పరమభోక్త, సమస్త కారణాలకి పరమ కారణము ఈ శ్రీకృష్ణ భగవానుడు. అందుకని చెప్పేసి ఈ సాంఖ్యయోగం ఏదైతే ఉందో దానికి అధిపతి కూడా తనే, తర్వాత ధర్మాల్లో ఉత్తమమైనది తనే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మరి ఆయన యొక్క మనసు ఎలా ఉంటుందంట? దివ్యమైన మనస్సు అనమాట. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి పట్ల తన యొక్క కృపని అందిస్తూ ఉంటాడనమాట. మరి అలాంటి ఓ దేవదేవ నీకు ప్రణామాలు, నీకు నమస్కారాలు. తర్వాత కర్త, కరణము, కర్మ ఇవన్నీ కూడా అన్నింటికీ కూడా పరమ నియామకుడు తనే. దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నింటికీ కూడా నియామకుడు అతడే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మరి అహంకారానికి కూడా నియామకుడు నువ్వే. మరి రుద్రుడు అహంకారాన్ని యొక్క రూపము కదా, ఆ విధంగా నా యొక్క నియామకుడు కూడా నీవే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. జ్ఞానానికి, వైదిక కర్మలకి అన్నింటికీ కూడా మూలము నీవే అని చెప్పేసి మరి అలాంటప్పుడు ఇన్ని రూపాలుగా ఉండి ఇలా కరుణించే స్వామి అందరికీ ఏ విధంగా ఏ రూపంలో ప్రత్యక్షమవుతాడంట? ఏ భక్తుడు ఏ విధంగా ఏ రూపంలో తనని కొలిస్తే, ఏ భక్తుడు ఏ రూపంలో తనని చూడాలనుకుంటే ఆ విధంగా తను వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. కొంతమంది భక్తులు మాతృవాత్సల్యంతో ఉంటారు, కొంతమంది భక్తులు స్నేహ భావంలో ఉంటారు, కొంతమంది మాధుర్య భావంలో ఉంటారు, కొంతమంది శాంత భావంలో ఉంటారు. మరి ఆ విధంగా ఏ భక్తుడు ఏ భావంలో ఏ రూపంలో తన స్వామిని చూడాలనుకుంటాడో వాళ్ళకి ఆ రూపంలో తన స్వామి ప్రత్యక్షం అవుతూ ఉంటాడనమాట. తర్వాత ఇంకేం చేస్తూ ఉంటాడంట? తన భక్తులను అర్చిస్తూ ఉంటాడనమాట. అందుకే అహం భక్త పరాధీన అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా వాళ్ళని ఆనందపరచడం కోసం గాను వాళ్ళకి తగ్గట్టుగా ఆ రూపంలో తన దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం గురించి చెప్పారు. ఆయన యొక్క సౌందర్యము అతి దివ్యమైంది. నల్లని మేఘశ్యామంలా ఉన్నాడు. తర్వాత ఆయన దేహాంగాలన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి. ఆయన వెంట్రుకలు ఉంగరాలుగా తిరిగి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆయన యొక్క కళ్ళు పద్మదళ నేత్రాలు. తర్వాత ఆయన ముక్కు చాలా కొటారు ఎత్తుగా ముక్కు ఉంది. ఆయన నవ్వు చాలా అందమైంది. ఆయన నవ్వుకి పడిపోని వాడు ఎవడు కూడా లేడండి. ఆ విధంగా ఇంకా ఆయన కర్ణకుండలాలతో ఉన్నారు, 4 చతుర్భుజాలతో ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అతను ఇంకా ప్రతి జీవుడి పట్ల కూడా తను ఏం చేస్తూ ఉంటాడంట? ఆయన యొక్క చిరునవ్వుతో అందరినీ కూడా కురిపిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన యొక్క కంటి చూపు, ఆ కంటి చూపుతో అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా పరమ సుందరమైనటువంటి వాడు. ఆయన కురులంట చాలా నల్లగా ఉన్నాయంట, గాలికి ఎగురుతూ ఉన్నాయంట. ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలు పొప్పటి బంగారు వర్ణంతో ఉన్నాయి. దేదీప్యమానమైనటువంటి కిరీటం పెట్టుకున్నాడు, కంకణాలు, వనమాల, నూపురాలు, మొలత్రాడు ఇవన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా వేసుకొని శంఖచక్ర గదా పద్మధారి వక్షస్థలంలో కౌస్తుభంతో తను చాలా సహజమైన అందంతో తను ఉన్నాడు. అంటే ఏదో అరువు తెచ్చుకొని పెట్టుకున్నట్టుగా కాదు, చాలా సహజ శోభని కలిగి ఉన్నాడు అన్నమాట. ఆ విధంగా ఆయన యొక్క భుజాలు సింహపు భుజాలలాగా ఉన్నాయంట. ఆ భుజాల మీద నుంచి ఆయన వేసుకున్నటువంటి పూమాలలన్నీ కూడా చాలా దివ్యంగా ఉన్నాయి. ఆయన వక్షస్థలం పైన శ్రీవత్స రేఖ నల్లటి వక్షస్థలం మీద గోల్డ్ కలర్లో కనిపిస్తోందంట. తర్వాత భగవంతుడి యొక్క ఉదరం పైన 3 అతి సుందరమైనటువంటి గీతలు ఉన్నాయి. తర్వాత ఆయన ఆ 3 గీతలు ఆయన శ్వాసిస్తూ ఉంటే అవి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకో ఆయన యొక్క శ్వాస ద్వారా తను ఏం చేస్తూ ఉంటాడు? సమస్త విశ్వాలన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, లయింప చేస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనం ఉన్నటువంటి ఈ సృష్టిలు అనేకమైనటువంటి విశ్వాలన్నీ కూడా సృష్టింపబడతాయి, పోషింపబడతాయి, లయింపబడతాయి కూడా. ఆ విధంగా ఆయన శ్యామల వర్ణంతో
పీతవస్త్రాన్ని కట్టుకొని స్వర్ణ మేకలాన్ని కట్టుకొని ఉన్నటువంటి ఆయన పద్మ నయనాలు, పిక్కలు, ఉరువులు, జానువులు అన్నీ కూడా బహు సుందరంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత తను ఏం చేస్తూ ఉంటాడంట, ఎక్కడుంటాడంట, భక్తుడి యొక్క హృదయంలో ఉంటాడంట. భక్తుడి యొక్క హృదయంలో ఏం చేస్తున్నాడు, తను అంధకారాన్ని అంతా కూడా తొలగించి వేస్తూ ఉన్నాడనమాట. మరి అలాంటి దయని నాకు చూయించు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. మరి అంధకారంలో ఉన్నటువంటి జీవులకి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి గురువుగా తను జ్ఞాన దీపాన్ని ఇస్తూ ఉంటాడు. గురువు ఏం చేస్తూ ఉంటాడు, జ్ఞానాంజన ఓమజ్ఞానతిమిరా అందస్య జ్ఞానాంజన శలాకయ. గురువుగారు మన కళ్ళకి అంజనాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ అంజనం అంటే జ్ఞానము. మరి ఆ విధంగా నువ్వు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువు కూడా నువ్వే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా రూపవర్ణన అంతా అయిపోయిన తర్వాత భగవంతుడికి భక్తి యోగం గురించి చెప్తూ ఉన్నారనమాట. మరి ఎవరైనా నిన్ను సులభంగా పొందగలుగుతారా అంటే కాదు. ఎవరు సులభంగా పొందుతారు అంటే భక్తుడు మాత్రం నిన్ను అతి సులభంగా పొందగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఈ భక్తి ఎలాంటిది, చాలా సులభమైంది, నువ్వు భక్తికి నిన్ను నువ్వే అమ్మేసుకుంటావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే మరి స్వామి అంట ఎన్ని ఉత్తమ ద్రవ్యాలు ఏవి తీసుకొచ్చి సమర్పించినా కానీ దేనికి కూడా తను సంతృప్తి చెందాడంట. దేనికి సంతృప్తి చెందుతాడంట, భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్చతే. భక్తితో సమర్పించిన వారికి సమర్పిస్తే చాలు, వాళ్ళ భక్తికి తను సంతృష్టి చెందుతాడనమాట. ఆ విధంగా అందరి యొక్క శ్రద్ధలని, అందరి యొక్క భక్తితో అతను మురిసిపోతూ ఉంటాడనమాట. మరి ఎవరైతే తన యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తూ ఉంటారో అలాంటి భక్తుడి దగ్గరికి ఆయన యొక్క స్వరూపం ఇంకొకటి ఉంది. ఏంటి అది, కాలస్వరూపం. ఆ కాలస్వరూపము వాళ్ళ దగ్గరికి దరి చేరదనమాట. ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క చింతనలో ఉంటారు కాబట్టి. మరి కాలం ఎవరి ఆధీనంలో ఉందంట, జగన్నాథుడి యొక్క, కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంది. మరి కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కాలము ఆయన సర్వెంట్స్ని ఏమీ చేయదండి. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని టైం ప్రకారం నడుస్తూ ఉంటాయి. మనం జగన్నాథ్ లీలలో చెప్పుకున్నాం, కానీ జగన్నాథ్పూరికి వెళ్ళామనుకోండి ఒక టైం అనేది ఉండదు. ఎందుకంటే అలా ఉంది. ఎందుకు అలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి పూజారులకు చేతగాక కాదండి, 4ంటికి గంట కొట్టి డోర్ తీయడము అలా కాదు. స్వామియే నిద్రలేవడనమాట. ఆయన ఇష్టం. ఎందుకంటే కాలం ఆయన చేతిలో ఉంది. ఆయన కావాలన్నప్పుడు పడుకుంటారు, ఆయన కావాలన్నప్పుడు తింటారు, ఆయన కావాలన్నప్పుడు లేస్తారు, ఆయన కావాలంటేనే ఏదైనా చేస్తారు. ఆ విధంగా ఈ కాల స్వరూపము ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టిస్తూ ఉంటుందన్నమాట. సమయము కదా, ఈ సమయము ఎలాంటి దుర్లభమైందంటే పాండవులు లాంటి ఉత్తమ భక్తులని కూడా వదిలిపెట్టలేదు అనేసి ఎవరు మన భీష్ముడు చెప్తూ ఉన్నాడు. అయ్యో మీరు స్వయంగా పాండవులే, పాండుతనయులు, ధర్మనందనుడివి, తర్వాత గదాధారి అయినటువంటి భీముడున్నాడు, గొప్ప విలుకాడైనటువంటి అర్జునుడు ఉన్నాడు, అన్నింటికీ మించి సాక్షాత్తు ఈ కాలస్వరూపుడైనటువంటి కృష్ణుడే మీతో ఉన్నాడే, మీరు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది ప్లాను. అది మీరు తప్పనిసరి పడాల్సి వచ్చింది, అంతేకాని ఇది మీ పూర్వకర్మ ఫలమో లేకపోతే మీ యొక్క ఏమంటారు అధర్మ ప్రవర్తనో కాదు అని చెప్పి తాతగారు మనవాళ్ళకి చెప్తారు కదా. ఆ విధంగా భక్తులకి ఈ కాలం యొక్క ప్రభావం కూడా ఉండదన్నమాట. మరి అదేంటండి పాండవులని కష్టాలు పడ్డారు కదా అంటే అలా కాదు. పాండవులతో స్వయంగా స్వామి ఉన్నారు కదా, స్వామి తనతో ఉంటే బంట్రుతో పని ఉంది కదా. ఆ విధంగా సో ఎవరైతే ఒక్క క్షణమైనా సరే
ఆ భక్తుడి యొక్క సాంగత్యాన్ని పొందారనుకో, వాళ్ళు ఏం చేస్తారంట, ఈ ధర్మార్థ కామ మోక్షాలు తర్వాత జ్ఞానం పట్ల ఎవరు కూడా ఆకర్షితుడు అవ్వడనమాట. ఆ విధంగా నీ యొక్క భక్తి మహిమ అంత గొప్పది అనేసి చెప్తున్నారు. ఎవరైతే నీ చరణ కమలాలకి శరణాగతి పొందుతారో వాళ్ళు సమస్త శుభాలని, సమస్త పాప కల్మషాలన్నింటినీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఎవరైతే నీ భక్తిలో నీ పాద సేవలో ఎవరైతే మునిగిపోయి ఉంటారో వాళ్ళ పట్ల నీకు అమితమైనటువంటి కరుణ కలిగి ఉంటావు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి అలాంటి నువ్వు అమితమైన కరుణ కలిగినటువంటి భక్తులున్నారే, ఆ భక్తుల యొక్క సాంగత్యం నాకు కలగాలి అని చెప్పేసి, అదే నాకు మంచి వరము, అదే గొప్ప వరము అని చెప్పేసి సాక్షాత్ పరమశివుడే చెప్తున్నాడు. చూసారా, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళ యొక్క సాంగత్యంలో నేనుంటాను అని చెప్తున్నాడు. అందుకనే ప్రచేతసులు వాళ్ళు దేవాది దేవుణ్ణి తపస్సు చేయడం, ఆయనని కీర్తించడం కోసం, ఆయనని ధ్యానించడం కోసం తను బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి సాంగత్యం ఇవ్వడం కోసం గాను అందుకని చెప్పేసి శివుడు వచ్చారనమాట. అలానే మనం ఇప్పుడు చైతన్య భాగవతంలో చెప్పుకునేటప్పుడు కూడా భగవానుడు ఏమన్నాడు, నీ యొక్క అద్వైతాచార్య నీ యొక్క సాంగత్యంలోకి ఒక క్షణం వచ్చినా కూడా నేను వాళ్ళని కరుణిస్తాను అని చెప్పాడు. కానీ అద్వైతాచార్య ఏమన్నారు, ఎవరైతే నిన్ను ధిక్కరిస్తారో నేను వాళ్ళ వైపు చూడను అని చెప్పారనమాట. ఆ విధంగా భగవంతుడు ఎంత దయామయుడో చూసారా, భగవంతుడి యొక్క భక్తులు కూడా అంత దయామయులు అనమాట. పరమశివుడికి భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క సామర్థ్యము, తర్వాత వాళ్ళ యొక్క మహిమ, వాళ్ళ యొక్క విలువ తెలుసు కాబట్టి స్వయంగా పరమశివుడే చెప్తున్నాడు, నువ్వు నీ అపారమైన ప్రేమని, అపారమైన కరుణని కలిగి ఉంటావో ఆ భక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ఇవ్వు అనేసి చెప్తూ ఉన్నారనమాట. మనము గోవర్ధనగిరిలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు సనాతన గోస్వామి వారు భజన స్థలి ఉంది అక్కడ. అయితే అక్కడ పరమశివుల వారు కూడా ఉంటారు, చక్లేశ్వర్ మహాదేవ్ ఆయన పేరు. అయితే సనాతన గోస్వామి వారు అక్కడ కూర్చొని తను జపం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంతకు ముందు నుంచే పరమశివుడు అక్కడ ఉన్నాడు, గోవర్ధన పర్వతం యొక్క క్షేత్రపాలకుడు తను. కానీ తర్వాత సనాతన గోస్వామి వెళ్ళి తను జపం చేస్తూ ఉంటే పరమశివుల వారు కూడా పరవశించిపోయేవాళ్ళు అనమాట అక్కడే పక్కకే. అయితే బాగా ఈగలు వచ్చేవన్నమాట. ఆ ఈగలతో సనాతన గోస్వామి వారు తను జపం చేసుకోవడం చాలా కష్టమయ్యేది, డిస్టర్బెన్స్గా ఉండేదన్నమాట. పాపం ఏమి చేయగలుగుతాం, ఈగల్ని ఎలా వెళ్ళిపోయేవి కావు, అలా ఉండిపోయేవి. అందుకని చెప్పేసి సనాతన గోస్వామి ఏమనుకున్నారు అంటే, ఇంకా కాదు నాకు చాలా డిస్టర్బ్గా ఉంది, నేను జపం సరిగా చేయలేకపోతున్నాను అని చెప్పేసి తను షిఫ్ట్ అయిపోదాము, వేరే దగ్గరికి వెళ్ళిపోదాము, తన భజన కుటీరు వేరే కాడ పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇంకా సనాతన గోస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి శివుడికి తెలిసి శివుడు చెప్తాడనమాట, ఏ సనాతన నువ్వు ఎందుకు వెళ్తావు ఇక్కడి నుంచి, ఈగలన్నింటినీ నేను పంపించేస్తాను, నిన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు, నువ్వు ఇక్కడే కూర్చో, నీ యొక్క సాంగత్యాన్ని కోల్పోతానని నాకు భయం వేస్తుంది, సో నేను నీ సాంగత్యంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి పరమశివుల వారు అక్కడి నుంచి అన్ని ఈగలన్నింటిని కూడా పారదోలేస్తారనమాట. సనాతన గోస్వామి తర్వాత అక్కడే ఉండి తను జపం చేస్తారనమాట. మనం గోవర్ధన పర్వత పరిక్రమ చేసేటప్పుడు అప్పుడు మనం అక్కడ చక్లేశ్వర మహాదేవ్ ఇంకా సనాతన గోస్వామి వారి యొక్క భజన కుటీర్ల దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్లో ఈగలు ఏవి రావు అని చెప్పేసి చెప్తారనమాట. సో అంటే పరమశివుడు ఎప్పుడు కూడా తను భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలని తత్పరంగా ఉంటారు. అతను నిరంతరం ఏం చేస్తూ ఉన్నాడు, జివాగ్రభాగే వరరామ మంత్రం, ఆయన రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. మనలాంటి తాపులకు అందరికీ కూడా కృపనివ్వడం కోసం తను తత్పరుడుగా ఉన్నాడు. అయినా కానీ తను ఏమంటున్నాడు, ఇంకా నీ యొక్క భక్తుల సాంగత్యం నాకు కావాలి అనేసి అంటున్నాడు. మరి ఆయనే భక్తుల సాంగత్యం అడిగితే మనం ఎవరమండి, మనకేమైనా అర్హత ఉందా? మరి అలా అంటే మనకి ఇంకా ఎంత సాంగత్యం కావాలి, మనకి ఇంకా ఎంత శ్రవణం కావాలి కదా. సో ఆ విధంగా వైష్ణవానా మేధా శంభో, ఆయన అందరి వైష్ణవుల్లోకెల్లా ఉత్తమమైనటువంటి వైష్ణవుడు. ఆయన మనకి భక్తి ఎలా చేయాలి, భగవంతుని ఎలా ఆరాధించాలి, సాంగత్యం ఎలా తీసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా తను మనకి నేర్పిస్తూ ఉన్నారనమాట. అలానే ప్రతి జీవి పట్ల తనకు ఉన్నటువంటి కరుణ అపారమైంది, అందుకనే తను శ్మశానంలో ఉంటాడు. ఆ విధంగా ప్రతి భక్తుడు కూడా ప్రతి జీవి పట్ల అదే కరుణతో ఉండాలి, మిగిలిన వాళ్ళందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పేసి భాగవత
భాగవతం చెప్తోంది, భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చెయ్యాలి అంట, భగవంతుడి యొక్క నామ ప్రచారాన్ని చెయ్యాలి అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆ హృదయంలో భగవంతుడి యొక్క భక్తిని మనము నింపుకుంటామో అప్పుడు మనకి ఈ భక్తిదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈ అంధకూపం నుంచి, భౌతిక ప్రపంచంలో ఉన్నామే, ఎప్పుడు ఈ సత్వరజ స్తమో గుణాలు మనం లాగేస్తూ ఉంటాయి, అంధకారంలోనికి తీసుకెళ్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ భక్తిదేవి యొక్క అనుగ్రహం మనం పొందుతామో అప్పుడు మనము ఈ అంధకూపం నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట. మన లోపల ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అవి తొలగిపోయినప్పుడు మనము భగవంతుడి యొక్క నామ యశో రూప లీలల్ని మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడు ఆయన యొక్క దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ విధంగా రకరకాలుగా దేవాది దేవుడి యొక్క గొప్పతనము, ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క భక్తి మహిమ అన్నీ కూడా పరమశివుడు ప్రచేతసులకు చెప్పారు. తర్వాత ఇంకేం చెప్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు మనము చూసేటటువంటి ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఈ భౌతిక సృష్టి కూడా భగవంతుడి యొక్క రచనే. ఈ భగవంతుడితోని ఈ భౌతిక సృష్టికి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తున్నారనమాట. మనం ఇక్కడి వరకు చెప్పుకున్నాం. శివగీతంలో 4వ స్కందం 24వ అధ్యాయం 60వ శ్లోకం వరకు చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు 61వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. మరి ఈ విధంగా ఆయన యొక్క ఏదైతే శక్తి ఉందో అదంతా కూడా విశ్వమంతా కూడా వ్యాపించి ఉందన్నమాట. మరి కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు, ఈ నిరాకార బ్రహ్మము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. మరి ఈ నిరాకార బ్రహ్మము భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి తేజము అన్నమాట. ఆ విధంగా ఆ తేజము కూడా దానికి, ఆ నిరాకార బ్రహ్మానికి కూడా మూల కారణం నీవే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. यो माययेदं पुरुषरूपाय सृजत् विभर्ति भूयः क्षपयत्य विक्रियः यद्भेदबुद्धिसदिवात्मदुस्तयः त्वमात्मतन्त्रं भगवत्प्रतिम् भगवत्प्रतिमहि. ఓ దేవా, నీకు అనేక శక్తులు కలిగి ఉన్నావు, అవి అనేక రూపాల్లో ప్రకటమై ఉన్నవి. వాని చేతనే నీవు ఈ దృశ్యమాన జగత్తును కూడా సృజించావు. మరి భగవంతుడి దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి, అందులో ఒక శక్తితో ఈ భౌతిక జగత్తుని తను సృష్టించాడనమాట. మరి చూడడానికి మనకి ఈ భౌతిక జగత్ ఎలా కనిపిస్తోంది, ఇది శాశ్వతంగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాం. అయ్యో, భౌతిక జగత్తే శాశ్వతం ఏంటండి, మనం కూడా ఇక్కడ శాశ్వతమనే మనం అనుకుంటున్నాం కదా. సో ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడంట, ఈ భౌతిక జగత్తుని తను పోషిస్తూ ఉన్నాడనమాట. మరి పోషిస్తూ ఉంటాడు, ఒక కొంతకాలం వరకు ఉంటుంది, తర్వాత ఇది నశింపబడుతుంది అన్నమాట. మరి అలా ఇది పోషించడము, తర్వాత దీన్ని నశింప చేయడం వల్ల భగవంతుడేమి ఫీల్ అవ్వడండి. ఇప్పుడు పిల్లోడు సముద్ర తటంలోకి వెళ్తే పిల్లోడు అక్కడ కూర్చొని ఓ ఇల్లు కట్టుకుంటాడు, ఆడినంతసేపు ఆడతాడు. వాడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, వాడు ఆ ఇల్లుని కూలగొట్టేస్తాడు కదా. అయ్యో, నేను ఇల్లు కట్టేసుకున్నాను, ఇప్పుడు ఇల్లు కూలిపోయింది కదా అని ఏడుస్తాడా. సో భగవంతుడు కూడా అంతే, ఆయన సృష్టిస్తాడు, పోషిస్తాడు, తర్వాత లయింపచేస్తూ ఉంటాడనమాట. మరి ఆ విధంగా నీలో మాత్రం ఎలాంటి మార్పులు అయితే ఉండవు అనేసి చెప్తున్నారనమాట. మరి జీవుడు ఏం చేస్తున్నాడు, జీవుడు ఏమనుకుంటున్నాడండి, లేదు ఈ ప్రపంచం అంతా శాశ్వతం, దీంట్లో నేను ఎప్పుడూ ఉంటాను, నేను హాయిగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అందుకని చెప్పేసి మనము కలత చెందుతామన్నమాట. ఆ విధంగా శాశ్వతమైనదన్న చందమున నీవు పోషించుచుంటివి, ఈ జగత్తు చివరకు నీవే నశింపచేయుదువు. అట్టి వికారములచే నీవెన్నడూ కలత చెందవు. జీవులు వానిచే కలత చెందుదురు కనుక వారి జగత్తును నీకు భిన్నమైనది గాను లేదా నీ నుండి విడివడినది గాను తలుస్తారు. హే భగవాన్, నీవు సర్వస్వతంత్రుడవు, ఈ సత్యమును నేను స్పష్టంగా గాంచుచున్నాను చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం నశించిపోతుంది కదా. అలా నశించిపోయినప్పుడు జీవుడు ఏమనుకుంటాడు అంటే, భగవంతుడు శాశ్వతుడైతే ఎప్పుడూ భగవంతుడు ఉంటే ఈ లోకం కూడా ఎప్పుడూ ఉంటుంది కదా. మరి అలా కాదు అంటే ఆ భగవంతుడికి ఈ లోకానికి సంబంధం లేదు అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అందుకని ఇప్పుడు శివుడు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే ఈ జీవులు ఆలోచించే ఆలోచనలు తనకు తెలియదా, అందుకని చెప్తున్నాడు అనమాట. సో ఈ జీవులు అందరూ ఇలా ఆలోచిస్తారో, అలా కాదు, నాకు తెలుసు, స్వయంగా నేను చూస్తున్నాను
అనేసి చెప్తున్నాడు. ఏంటి అంటే నువ్వు సర్వస్వతంత్రుడివి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు భగవంతుడు ఈ భౌతికమైనటువంటి ఏదైతే ఈ సృష్టి ఉందో మరి ఆ సృష్టిని ఎలా తను పోషిస్తూ ఉన్నాడంట. మరి ఎన్నో విశ్వాలు ఉన్నాయి కదా, ఒక బిజినెస్ మ్యాన్కి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అనుకోండి, తను ఏం చేస్తాడు, ప్రతిరోజు ప్రతి చోట వెళ్ళి కూర్చోడు కదా, తనకు ఉన్నటువంటి ఎవరైతే అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ జస్ట్ చూస్తూ ఉంటాడు, వాళ్ళు మేనేజ్ చేసేస్తూ ఉంటారు. అలానే భగవంతుడు కూడా తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఇలాంటి విశ్వాలను ఎన్నింటినో తను ప్రకటింపచేస్తూ ఉంటాడు, పోషింపజేస్తూ ఉంటాడు, తర్వాత లయింపచేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా తర్వాత మరి ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నాయంట, అనంతమైన శక్తులు ఉన్నాయన్నమాట. ఆయన యొక్క అనంతమైన శక్తుల్లో ఒక శక్తి ద్వారా ఈ భౌతిక ప్రపంచం అనేది తయారవుతుందన్నమాట. మరి ఆయన అనంతమైన శక్తుల్లో బాహ్య శక్తి, అంతరంగిక శక్తి, తటస్థ శక్తి అనే 3 రకాల శక్తులు కూడా ఉన్నాయన్నమాట. మరి ఏం చేస్తూ ఉంటాయంట, ఇక్కడ శాశ్వతమైన జీవులు ఎవరు, వైకుంఠవాసులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వైకుంఠంలో ఉంటారు. మనకిప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఏమంటారు విశ్వం అంతలో కూడా 3 వంతులకి వైకుంఠ లోకాలు ఉన్నాయి, పావు వంతు మాత్రమే భౌతిక లోకాలు ఉన్నాయి. మనం భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులం అన్నమాట. మరి మనము బద్ధ జీవులం. వైకుంఠంలో ఉండేటటువంటి జీవులను ఏమంటారు, నిత్యముక్తులు అనేసి అంటారనమాట. వాళ్ళు నిత్యంగా ఉంటారనమాట. ఆ విధంగా ఈ తర్వాత అంటే మనము తాత్కాలికమైన జీవులము, వాళ్ళు నిత్యంగా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వైకుంఠంలో కృష్ణుడి సాంగత్యంలో, నారాయణుడి యొక్క సాంగత్యంలో వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే మన కర్మానుసారంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో పుట్టుతూ చచ్చిపోతూ ఇక్కడ తిరుగుతూ ఉంటామన్నమాట. మరి మనము అదేంటండి వాళ్ళు అక్కడ ఉన్నారు మనం ఇక్కడ ఎందుకున్నాము అంటే, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే భోక్తారాం యజ్ఞ తపసాం. మరి అన్ని యజ్ఞాలకి భోక్త ఎవరు, కృష్ణుడు. మనం ఏమనుకున్నామంటే అయ్యో అన్నింటినీ కృష్ణుడే ఎంజాయ్ చేస్తే ఎలా, మేము కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తే బాగుండు అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి మనం ఎంజాయ్ చేయడం కోసం కానీ కృష్ణుడు మనకి ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం కదా అన్నింటినీ, సో అన్నింటినీ మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఆ విధంగా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడనమాట. మరి మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే, కాకపోతే భగవంతుడిని సేవ చెయ్యాలి అనుకోకుండా మనం ఆయనలాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం. కాబట్టి ఈ భౌతిక గుణాలు, ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం వలన మనము ఎప్పుడూ దుఃఖాల్లోనే ఉంటామన్నమాట. ఆయన యొక్క ఈ భౌతిక శక్తి అనమాట, ఆయన యొక్క భౌతిక శక్తిలో ఈ సత్వరజస్తమో గుణాలు వాటి వలన మనం ఎప్పుడు బాధలు పడుతూ ఉంటామన్నమాట. భగవంతుడు ఎప్పుడు స్వతంత్రంగానే ఉంటాడు. తనని ఎవరు కూడా ఆక్షేపించే వాళ్ళు లేరు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆయనని ఆక్షేపించే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనం మాత్రం స్వతంత్రం కాము, మనం భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాము. కానీ ఆ సంగతి మనం మర్చిపోయాం, మనం స్వతంత్రులము అనేసి అనుకుంటున్నాం అనమాట. అందుకనే మనం స్వతంత్రులం అనుకుంటున్నాం కాబట్టి మాయాదేవి మనని పనిష్ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు జైల్లో ఉన్నవాడు జైల్లోనే ఉండకుండా అలా కాదు నేను ఫ్రీ బర్డ్ అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కానిస్టేబుల్ తర్వాత జైలరు అందరూ వచ్చి వాడిని పనిష్ చేస్తారు. వచ్చి నువ్వు ఇలా చేసావు, దీనికి ఇలా అలా అని చెప్పేసి వాడికి పనిష్మెంట్ ఇస్తారు. సో సేమ్ మనం కూడా అంతే. మనం ఏమనుకుంటున్నామంటే మనం స్వతంత్రులము అనేసి అనుకుంటున్నాం, కానీ మనం స్వతంత్రులం కాదు. ఏ విధంగా అయితే జైలరు పనిష్ చేస్తాడో మనకి జైలర్ ఉన్నారు. ఎవరు, దుర్గాదేవి, మాయాదేవి మన జైలర్ అనమాట. ఆమె ఏం చేస్తూ ఉంది అంటే మనని పనిష్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి ఆ పనిష్మెంట్స్ అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ కష్టాలను ఇస్తూ ఎప్పుడు కూడా మనం ఇక్కడ దుఃఖంలో ఉండే విధంగా మనం కష్టపెడుతూ ఉంటుందన్నమాట. మరి ఆమెకేం అవసరం ఏంటి కష్టపెట్టడానికి, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనము క్రాస్ చేసాము, అందుకని చెప్పేసి తను మనకి పనిష్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మనము వాళ్ళు చెప్పినట్టుగా అంటే భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండి భగవంతుడి యొక్క భక్తి చేశామనుకోండి, అప్పుడు ఈ దుర్గాదేవి యొక్క మాయా ప్రభావం మన మీద ఉండదన్నమాట.
మనకు ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క భక్తి చేస్తారు. మరి మాయాదేవి ఎవరి శక్తి? దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క శక్తి. మరి ఆ కృష్ణుడి శరణాగతి పొందామనుకోండి, ఆ మాయ మన మీద పని చేయదన్నమాట. మరి ఎవరైతే భగవంతుడి భక్తులు కారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, జైలర్ చేతిలో వాళ్ళు పనిష్మెంట్ పొందుతూ ఉంటారనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళేంటి తెలివి కల్లోళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ మాయాశక్తిని కూడా భగవంతుడి యొక్క సేవలో ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు భగవంతుడు మాయాశక్తి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారనమాట. మరి చూడడానికి ఆ భక్తుడు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారండి, భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. కానీ భక్తుడు మరి వీళ్ళు తింటున్నారు, వాళ్ళు పడుకుంటున్నారు, వీళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళకి రోగాలు వస్తాయి, వీళ్ళకు రోగాలు వస్తాయి. కానీ భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటాడనమాట. అదే తేడా మనము చూస్తే మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు మాయాశక్తి కూడా భగవంతుడి శక్తే, అలానే ఏమంటారు ఆధ్యాత్మిక శక్తి కూడా భగవంతుడి యొక్క శక్తే. మరి భగవంతుడి శక్తి అయినప్పుడు ఇలాంటి భేదం ఏంటి అనేసి మనం అనుకుంటున్నాం. మనం తప్పు చేసాం కాబట్టి మనం పనిష్మెంట్ పొందుతున్నాం. కానీ కృష్ణుడికి మాత్రం అదేం భేదం లేదండి, రెండు శక్తులు ఆయనకి సమానమే. ఇప్పుడు ప్రభుత్వం ఉందనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మనకి రేషన్ బియ్యము ఇవన్నీ సరఫరా చేస్తూ ఉంది కదా, ఉచితమైనటువంటి బస్సు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. సరఫరా చాలా బాగుంది అనేసి అనుకుంటున్నాం. అలానే రక్షణ శాఖ కూడా ఉంది. ఎవరైనా తప్పు చేశారనుకోండి, పోలీసు తనని దండింపచేస్తాడు. మరి చూడడానికి అయ్యో పోలీసా ఎందుకు అని, రేషన్ షాపా ఓకే కావాలి, బస్సా ఓకే మేము ఫ్రీగా తిరిగేస్తాము అంటే అవుతుందా? కాదు. ప్రభుత్వం గవర్నమెంట్ దృష్టిలో మాత్రం ఆయనకేం భేదం లేదండి. పోలీస్ అయినా సరే, సరఫరా శాఖ అయినా సరే, రక్షణ శాఖ అయినా సరే, సరఫరా శాఖ అయినా సరే, రెండు ఒకటే. సో కృష్ణుడికి కూడా అంతే, అన్నీ కూడా ఆయనకి ఒకటే. కాకపోతే మనం ఏ విధంగా ఉంటున్నామో అది మన మీద ఆధారపడి ఉందన్నమాట. అందుకే భగవంతుడి యొక్క భక్తి చేసిన వాళ్ళు ఏంటంటే ఆ మాయ యొక్క ప్రభావంలో ఉండరన్నమాట. అందుకనే రక్షణ శాఖ యొక్క తప్పు కాదు అది, మాయాదేవి యొక్క తప్పు కాదు అది. ఇప్పుడు పోలీస్ ఆయన ఉన్నాడు కదా అని చెప్పి భయపడడం కాదండి, ఇది రక్షణ శాఖ యొక్క తప్ప కాదు. తప్పు చేసినటువంటి తప్పు మనది. మనం తప్పు చేయకపోతే వాళ్ళు ఆ రక్షణ శాఖ మన దగ్గరికి ఎందుకు వస్తుంది, శిక్షణ ఎందుకు ఇస్తాడు తను కదా. సో శిక్ష ఇవ్వడు, శిక్షణ ఇవ్వడు, రెండు కూడా ఉండదు. ఆ విధంగా ఆ బద్ధజీవుడు ఏం చేస్తూ ఉంటాడు, తను కలత చెందుతూ ఉంటాడనమాట. ఆ జైలర్ ఇచ్చేటటువంటి పనిష్మెంట్స్కి ఎప్పుడు డిస్టర్బెన్స్గా, బాధలో, దుఃఖంలో తను ఉంటూ ఉంటాడనమాట. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో ఉంటాడో తను ఈ మాయాదేవిని పట్టించుకోడు, తను కూడా ఏమి అనదనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటిస్తున్నారు. సో నా యొక్క శక్తి అక్కడ అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోదన్నమాట. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, ఎగ్జామ్ హాల్ చాలా పెద్దగా ఉంది, లేకపోతే 2 రూమ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో చాలా బుద్ధిమంతి పిల్లలు ఉన్నారనుకోండి, బుద్ధిమంతులైనటువంటి పిల్లలు ఉన్న దగ్గర సార్ ఏం చేస్తాడో ఒక చైర్ వేసుకొని ఆ మూల కూర్చొని చూస్తూ ఉంటాడు ఎగ్జామ్ రాస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళు బుద్ధిమంతులు, నేను చూసినా చూడకున్నా సరే ఒక కునుకు కూడా తీస్తాడు, ఓకే వాళ్ళు ఎగ్జామ్ రాసేస్తున్నారు అని చెప్పి. అల్లరి పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు టీచర్ ఏం చేస్తుంది, పాపం కూర్చోవడం కాదు కదా, నించోవడం కూడా కష్టమే. వెనక నుంచి ముందుకి నుంచి వెనకకి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఎవరు చీటింగ్ చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరు పుస్తకాలు పెట్టి రాస్తున్నారు తను చూస్తూ ఉంటుంది కదా. సో సేమ్ అలానే ఇప్పుడు ఈ క్లాస్ రూమ్లో సార్ ఉన్నాడు, ఈ క్లాస్ రూమ్లో సార్ ఉన్నాడు, కానీ ఎంత తేడా ఉంది. సో మనము వాళ్ళు కూడా భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము. కాకపోతే ఈ అల్లరి చిల్లరి పనుల వల్ల, మన యొక్క కోరికల వల్ల, మనం ఎంజాయ్ చేయాలని మన యొక్క ఏదైతే దృఢంగా ఉన్నామో మన ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి జైలర్ చేతిలో, మనము మాయాదేవి చేతిలో బాధలు పడుతూ ఉన్నామన్నమాట. అలా కాకుండా ఎంజాయ్ చేసేవాడిని నేను కాదు, నేను దాసుని, అన్నీ కూడా కృష్ణుడివి, ఆయన ఇవ్వకపోతే నా దగ్గర ఏం లేదు, కృష్ణ ప్రసాదంగా మనం స్వీకరిస్తాము. అప్పుడు మనకి మాయ యొక్క ప్రభావం మన మీద ఉండదన్నమాట. ఆ విధంగా దేవాది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, సమస్త విశ్వంలో తను వ్యాపించి ఉన్నాడు, తనే సృష్టిస్తూ ఉన్నాడనమాట. మరి ఎలా జరుగుతుంది, తన యొక్క శ్వాస వలన మహావిష్ణువు తను ఎప్పుడైతే కారణోదక సముద్రంలో పడుకొని శ్వాసిస్తూ ఉన్నాడో ఆయన శ్వాస ద్వారా ఈ విశ్వాలన్నీ కూడా
సృష్టింపబడుతూ ఉన్నాయి, పోషింపబడుతూ ఉన్నాయి, లయింపబడుతూ ఉన్నాయి అన్నమాట. సంకర్షణ విష్ణు రూపంలో పోషిస్తున్నాడు, సంకర్షణుడి రూపంలో ప్రళయం చేస్తూ ఉన్నాడనమాట. మరి అయ్యో ఇప్పుడు ఈ సృష్టి అంతా ఇలా సృష్టించబడిందే, ఇలా నశించబడిందే అని కృష్ణుడు ఏమైనా బాధపడతాడా? దానికేమి తను ప్రభావితుడు అవ్వడనమాట. మరి ఎవరైతే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఈ విషయాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అర్థం చేసుకున్నవాడు ఏం అర్థం చేసుకుంటాడంట? దేవాది దేవుడు పరమాత్మ రూపంలో కూడా ఉన్నాడు అన్నది తను అర్థం చేసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకు? ప్రతి జీవి యొక్క హృదయంలో తను ఉన్నాడు, ప్రతి జీవికి ఏది కావాలో తను సమకూరుస్తూ ఉన్నాడు. అయ్యో మనం పీల్చుకోవడానికి గాలి కావాలి అని చెప్పేసి ఉచితంగా గాలిని ఇచ్చేసాడు, మనం తాగడానికి నీళ్లు కావాలి అని చెప్పేసి నీళ్ళని ఇచ్చేసాడు, మన ఇంద్రియాలకి ఇంద్రియ తృప్తిని కూడా తనే ఏర్పరుస్తున్నాడు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయండి స్వామికి? ఎక్కడో ఉన్నాడు, ఆయనకి ఎలా తెలుస్తాయి? కాదు, ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. అందుకే మనకి ఏది కావాలో అన్నీ కూడా తను సమకూరుస్తూ ఉన్నాడనమాట. మరి భగవంతుని ఈ భౌతిక పరిస్థితుల్లో భౌతిక స్థితి అంటే ఏంటి అంటే భగవంతుని మర్చిపోవడం. మనం భౌతిక స్థితిలో ఉన్నాము అంటే మనం భగవంతుని మర్చిపోయినట్టు. మనం ఎంత ఎక్కువగా, ఎంత గాఢంగా, ఎంత శక్తితో మనం భగవంతుని గుర్తు చేసుకుంటామో, భగవంతుని గురించి వింటాము, భగవంతుడి యొక్క నామాన్ని మనం జపం చేస్తాము, మనం అంతగా ఆధ్యాత్మికంగా మనంతలో మనము మారుతూ ఉంటాము. సో ఈ మాయ యొక్క ప్రభావం నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉంటాం అన్నమాట. మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. నాదే చెప్తున్నాను, ఒక 20 years బ్యాక్ రాధాప్రియ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడు కూడా టైం దొరికితే టీవీ చూడాలి, అదేంటి సినిమా చూడాలి. నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళేదాన్ని కాదు, సీరియల్ చూసేదాన్ని కాదు. నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది. ఏంటి అంటే సీరియల్ అయితే సంవత్సరం అంతా చూడాలి, ఆ ట్రాజెడీ నేను భరించలేను. సినిమా అనుకోండి 2 గంటల్లో ఫినిష్ అవుతుంది, అదో పిచ్చి అనమాట. సో ఏ సినిమా అయినా సరే టీవీలో చూసా, అది పాత కొత్త ఏమి తేడా లేదండి, సినిమా పెట్టుకొని టీవీలో సినిమా చూసేదాన్ని అనమాట, అలా పిచ్చి. మరి అప్పుడు ఫస్ట్ టైము జపం చేయమంటే 7 నిమిషాలు టైం లేదని ఫీల్ అయ్యేదాన్ని నేను చెప్పాను కదా. సో భగవంతుడు అప్పుడు ఎలా ఉండేది, ఎప్పుడు ఆనందంగా ఉన్నదైతే నాకైతే గుర్తుకులేదండి, ఫ్రస్ట్రేషన్లో ఉందే గుర్తుంది. ఎందుకు? మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నామో మన ఇంద్రియాలని సంతృప్తి పరుచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు మొత్తంకే మారిపోయింది. ఇప్పుడు మనకు అలాంటి ఫ్రస్ట్రేషన్స్ లేవు, ఆనందంగా ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేస్తే భగవంతుడి దర్శనానికి గుడికి వెళ్తాము, భగవంతుడి నామజపం చేస్తాము, భగవంతుడికి భోగా చేస్తాము, భగవంతుడి ప్రసాదం తింటాము. సో మరి ఇక్కడ మన కోసం మనం చేయాల్సిన పనులు చాలా తగ్గిపోయాయి. అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను పెంచాలి. కాకపోతే చెప్తున్నాను ఏంటి అంటే ఆ విధంగా మనము ఈ మాయ యొక్క ఏమంటారు వల్ల నుంచి నెమ్మదిగా కొంచెంగా మనం బయటకు వస్తున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే ఎక్కువ మనం ఆధ్యాత్మిక జీవితానికి మనం ఎక్కువగా మన టైం ఇస్తామో, మనం ఎక్కువగా దగ్గర అవుతామో, అప్పుడు ఏమవుతుంది? ఈ మాయ యొక్క ప్రభావం నుంచి మనము బయటికి వస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఎవరైతే భగవంతుణ్ణి మర్చిపోయారో వాళ్ళు ఏంటి అంటే భౌతికంగా ఉన్నట్టు, ఎవరైతే భగవంతుని గుర్తుకు చేసుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మికమైనట్టు అనమాట. అందుకనే మనకి నిరంతరం నామజపము, నిత్యం భాగవత సేవయ, ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండడము, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నారు, మనకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం మతిమరుపు ఎక్కువ కదా, మర్చిపోతూ ఉంటాం. మనం పొద్దున జపం చేసామంటే రాత్రి వరకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు జపం చెయ్యం. అందుకనే మనకు ఆ అలవాటు కావడం కోసంగానే శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, సాంగత్యం ఇవన్నీ కూడా మనకి ప్రభుపాదుల వారు చెప్పారనమాట. అందుకని ఇక్కడ పరమశివుడు కూడా చెప్తున్నాడు, ఎవరైతే భగవంతుని ఈ విధంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మికమైన వాళ్ళు అనేసి చెప్తున్నారు. మరి భగవంతుడి యొక్క శక్తి ఎక్కడెక్కడ వ్యాపించి ఉంది, చూసేటటువంటి భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఇది భగవంతుడికి అన్యమైంది కాదు, ఆయన యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తోంది అని చెప్పండి. ఎందుకంటే అంతకుముందు సర్వకారణ కారణుడు, సమస్త సృష్టికి కారణుడు అని చెప్పాడు. మరి సంబంధం కూడా చెప్పాలి కదా, ఊరికే సృష్టించాడు వెళ్ళిపోయాడా అంటే అలా కాదు, తను స్వయంగా ఇక్కడ ఉన్నాడు, తన శక్తులు నడిపిస్తూ ఉన్నాయి. మాయాశక్తి ఇంకా ఆధ్యాత్మిక శక్తి, 2 శక్తులు కూడా నడిపిస్తూ ఉన్నాయి అన్నమాట.
క్రియాకలాపైరదమేవ యోగినః శ్రద్ధాన్వితా సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతకరణోపలక్షితం వేదే చ తంత్రే చ తయేవ కోవిదాః. హే ప్రభు, నీ విరాట్ రూపము పంచభూతములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, మిథ్యాహంకారములను సమస్తమును నిర్దేశించినట్టి పరమాత్మ రూపమున కలిగి ఉన్నావు. భక్తులకు అన్యులైనట్టి కర్మయోగులు, జ్ఞానయోగులు తమ తమ స్థానాల్లో నిలిచి తమ కర్మలచే నిన్ను పూజింతురు. కేవలం నీవే పూజనీయుడవని వేదములందు, వేదానుబంధములైన శాస్త్రములందు నిస్సందేహంగా ఎల్లేడలా చెప్పబడింది. సమస్త వేదముల తుది వాక్యం ఇదే. సో మరి అందరూ అనుకునేది ఏంటి, మరి వేదాలు చెప్పేది ఏంటి? ఇక్కడ పరమశివుడు చెప్తున్నాడు అనమాట. వేదవాక్యం ఏంటి అంట, అన్నింటికి మూలం నువ్వే అని చెప్పేసి చెప్తున్నాడు. కేవలం నీవు మాత్రమే పూజనీయుడివి, దేవాది దేవుడు కృష్ణుడు మాత్రమే పూజనీయుడు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి అందుకనే ఈ భక్తులు కానీ, కర్మయోగులు కానీ, ధ్యానయోగులు కానీ అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, ఆ దేవాది దేవుని పూజ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ పోయేటటువంటి దారి అంటే ఈ కర్మయోగులు ఏం చేస్తారు, కర్మయోగానుసారము, తర్వాత అష్టాంగ యోగ అనుసారంగా భక్తులు వాళ్ళ భక్తిపరంగా, తర్వాత జ్ఞానులు వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానంతో భగవంతుని ఆరాధించడమే వాళ్ళు చెయ్యాలి అని వేదం చెప్తోంది. మరి అందరికీ మెయిన్ రూల్ బుక్ ఏంటి అంటే వేదము. మరి ఆ వేదం ఏం చెప్తోంది, ఆ దేవదేవుణ్ణి పూజించమని చెప్తుంది అన్నమాట. మరి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా, మరి ఏ విధంగా వ్యాపించి ఉన్నాడంట, తను విరాట్ రూపంతో ఈ పంచభూతాల్లో తను వ్యాపించి ఉన్నాడు. తర్వాత మన ఇంద్రియాల్లో, మన మనస్సులో, మన బుద్ధిలో, తర్వాత ఇంకా మన మిథ్యాహంకారాన్ని కూడా నిర్దేశించేటటువంటి పరమాత్మ రూపము మన రూపంలో, ప్రతి ఒక్క జీవుడి హృదయంలో పరమాత్మ రూపంలో తను కూర్చొని ఉన్నాడనమాట. అంటే తను లేనటువంటి స్థానం లేనే లేదు. ప్రతి చోట కూడా పంచభూతాల్లో మొత్తము విరాట్ రూపంతో, మొత్తం సృష్టి అంతా కూడా విరాట్ రూపం మనం సెకండ్ క్యాంటోలో చదువుకున్నాం కదా. మొత్తం ఈ 14 భువన భాండాలు, చెట్లు, చేమలు, పుట్టలు, జీవులు, నదులు, తర్వాత రాళ్ళు, మిగిలిన అన్నీ కూడా ఆయన విరాట్ రూపంలోకి వచ్చేస్తాయి. ఆ విధంగా స్వామి మొత్తం ఈ విరాట్ రూపంతో సృష్టి అంతా కూడా పరమాత్మ రూపంలో ప్రతి జీవి హృదయంలో కూడా తను ఉన్నాడనమాట. మరి అలా సర్వవ్యాపి అయినటువంటి దేవాది దేవుణ్ణి పూజించమని వేదాలు చెప్తూ ఉన్నాయన్నమాట. మరి భక్తులు ఏమనుకుంటారంట, భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అందుకని భక్తులు ఏం చేస్తూ ఉంటారు, శ్రీ విగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు, భగవంతుడికి స్తుతులు చేస్తూ ఉంటారు, అర్చన చేస్తూ ఉంటారు, పూమాలలు చేస్తూ ఉంటారు. మరి ఇంకా మరి భగవంతుడు శ్రీ విగ్రహం రూపంలో, భగవంతుడు తన సచ్చిదానంద రూపంలోనే కాకుండా తను వేరు రూపాల్లో కూడా తను ఇక్కడ ఉంటాడు. ఎలా అంటే బ్రహ్మాది దేవతల రూపంలో కూడా తను ఇక్కడ ఉంటారనమాట. మరి ఈ బ్రహ్మాది దేవతల రూపాల్లో ఉండి ఏం చేస్తూ ఉన్నాడంట, మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఎవరికైతే భౌతిక కోరికలు ఉన్నాయో వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు వాళ్ళ కోరికలను తీరుస్తారు అని చెప్పాం కదా. ఆ విధంగా ఈ భౌతిక కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఈ బ్రహ్మాది దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ మన హిరణ్యకశిపు, తను ఏం చేస్తాడు, విష్ణువుని చంపుదామని అనుకొని తను ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి ఓ పెద్ద లిస్ట్ ఇస్తాడు కదా, నాకు ఇది కావాలని పెద్ద కోరికల లిస్ట్. ఆ విధంగా కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి దేవతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ మన పరమశివుడు కూడా ఒక లోట నీళ్ళు పోస్తే చాలండి, సర్వస్వం ఇచ్చేస్తాడు, నువ్వు రా అంటే ఆయన వెళ్ళిపోతాడు వాళ్ళతో. బాణాసురుడికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయి ఆయన యొక్క రాజ్యానికే సంరక్షకుడుగా ఉంటాను అని చెప్పేసి పోయి రక్షకుడుగా అయిపోయారు. ఆ విధంగా రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే మన కోరికలను తీర్చడానికి వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. మరి ఈ కోరికలు తీర్చడానికి ఈ దేవతలందరి దగ్గరికి వెళ్తే సరిపోతుందా? శ్రీమద్ భాగవతం ఏం చెప్తోందంట, అకామో సర్వకామోవా, ఏంటి ఎలాంటి కోరికలున్నా సర్వే మోక్షకామా ఉదారది, మోక్షాన్ని పొందాలనే కోరిక ఉన్నా సరే తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం,
ఎలాంటి కోరిక ఉన్నా సరే, మోక్షం పొందాలన్నా, ఆస్తి కావాలన్నా, పాస్తి కావాలన్నా, అందమైన అమ్మాయి కావాలన్నా, ఏ కోరిక ఉన్నా సరే ఆ యజేత పురుషం పరం, ఎవరా పురుషుడు, ఆ దేవాది దేవుణ్ణి పూజించండి అని చెప్పేసి చెప్తూ ఉంది అన్నమాట. మరి ఆ విధంగా ఎవరైనా సరే ఎలాంటి కోరిక ఉన్నా కూడా దేవాది దేవుడి యొక్క శరణాగతి పొంది ఆయన యొక్క పూజ చేయాలి అని చెప్పేసి శ్రీమద్ భాగవతం చెప్తుందన్నమాట. మరి విష్ణువుని ఆరాధించాలి అని చెప్తుంది. మరి దేవతలందరూ ఎవరు? ఈ విష్ణు యొక్క ప్రతినిధులు అన్నమాట. మరి యజ్ఞేశ్వరుడు ఎవరు? భగవద్గీత చెప్తుంది ఏంటి, అన్ని యజ్ఞాలకి భోక్త, అన్ని యజ్ఞాలకి ఈశ్వరుడు, అన్నింటినీ స్వీకరించేవాడు దేవాది దేవుడు. మరి అదే భగవద్గీతలో ఎవరైతే దేవతలని పూజిస్తారో నన్ను పూజించినట్టే, కాకపోతే అది అవిధిపూర్వకం అనేసి చెప్పాడు. అందుకని చెప్పేసి అలా తను చెప్పిన అంటే ఇప్పుడు వాడికి చేతనవ్వట్లేదు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి నువ్వు సీదాగా క్లవర్గా ఉండురా నాయన, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే వినకపోయేసరికి సరే ఏదో ఒక దారిలో నువ్వు రా నా దగ్గరికి అని చెప్పేసి ఆ దారిని చెప్పాడు. కానీ అదే మెయిన్ దారియా కాదే. విష్ణు పురాణం కూడా చెప్తుంది. ఏం చెప్తుందంట, దేవాది దేవుడైన భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి, నారాయణుణ్ణి అర్చించాలి అనేసి చెప్తుందన్నమాట. అది విధిపూర్వకం. ఏదైతే వేదం చెప్తుందో అది విధిపూర్వకం. ఇక చేత కాని వాడు కాదు, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఒక జన్మలో నేను రాను, నేను ఇంకా 100 జన్మలు ఎంజాయ్ చేయాలి, నేను రకరకాల దేవతల దగ్గరికి వెళ్ళి రకరకాల కోరికలు అన్నింటినీ కూడా నేను తీర్చుకోవాలి అనుకుంటే నో ప్రాబ్లం, తీర్చుకో, వెళ్ళు, అది అవిధిపూర్వకమైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. త్వమేకాద్యా పురుష టైం త్వమేకాద్యా పురుష సుప్త శక్తి స్వయా రజస్తత్వమో విభిద్యతే మహానహం కం మరుదగ్నివార్ధరా సురర్షయో భూతగణాయిదం యతః. ఓ దేవా, నీవే సర్వకారణములకి కారణమైన పరమపురుషుడవు. ఈ భౌతిక జగత్తు సృష్టింపబడుటకు ముందు నీ భౌతిక శక్తి నిద్రాణ స్థితిలో ఉండును. కరెక్టే, ఆయన పడుకొనే ఈ సృష్టిలన్నింటిని కూడా సృష్టిస్తూ ఉన్నాడు, నిద్రాణ స్థితిలోనే ఉంది. మరి ఆయన నిద్రాణ స్థితిలో ఉన్నా కానీ ఇంత పర్ఫెక్ట్ ప్రపంచాన్ని తను సృష్టించగలుగుతాడు. అది క్షుభితమైనప్పుడు సత్వరజస్తమో గుణాలు క్రియాశీలమగును. తత్ఫలితంగా అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సురులు, ఋషులు అనే మహాతత్వములు ప్రకటమగును. ఈ విధంగా భౌతిక సృష్టి సృష్టింపబడుతుంది. భౌతిక జగత్తుతోని కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తూ ఉన్నారు కదా. మరి ఈ సృష్టి ఎలా సృష్టింపబడింది అన్న విషయం గురించి పరమశివుడు చెప్తున్నారు ప్రచేతసులకు. ఏమంటున్నారు, నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి తన యొక్క శక్తి, ఆయన అనంతమైనటువంటి శక్తుల్లో ఒక శక్తి, మరి అది నిద్రాణ స్థితిలో ఉండి దాంట్లో క్షుభితం అవ్వడం అంటే మార్పు పొందడం. మనము పాలని తోడు పెట్టామనుకోండి, పెరుగుగా మారడానికి కొన్ని స్టేజెస్గా మారుతూ ఉంది కదా. అది నెమ్మదిగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఫస్ట్ మొత్తం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, తర్వాత కొంచెంగా సాలిడ్ ఫామ్కి అవుతుంది, తర్వాత గడ్డ పెరుగుగా మారుతుంది. అలానే స్వామి యొక్క శక్తి ఏదైతే ఉందో ఈ భౌతిక శక్తి క్షుభితమైనప్పుడు అంటే దాంట్లో మార్పులు కలిగినప్పుడు, ఎప్పుడైతే తన సృష్టిని సృష్టించాలి అని అనుకుంటాడో తన ఇచ్ఛానుసారంగానే అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మార్పు పొందుతూ క్రియాశీలం అవుతాయి, అంటే యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. అయిపోయి వాటి నుంచి అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీ కూడా సృష్టింపబడుతూ ఉంటాయి. తర్వాత ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా సప్త ఋషులు, ఎందుకంటే సప్త ఋషుల నుంచి ఈ వంశాలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ఆ విధంగా ఈ మహాతత్వం ఇవన్నీ కూడా ప్రకటమయ్యి ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో అది సృష్టింపబడుతూ ఉంటుందన్నమాట. మరి సమస్త సృష్టి ఒకటే అయితే ఆత్మ అనాత్మ రెండెందుకు ఉన్నాయి డౌట్ వస్తుంది. మరి అందుకనేసి పరమశివుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి అంటే ఆత్మ అనాత్మ అనేటివి రెండు తయారు చేసినవి కావు, అవి రెండు కూడా భగవంతుడి నుంచి ప్రకటమైనవి అనేసి చెప్తున్నాడు అనమాట.
ఆధ్యాత్మిక భౌతిక వర్గాలని మాత్రము భగవంతుడు డిఫరెన్షియేట్ చేస్తారంట. ఎవరైతే క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారో ఒక గ్రూపు, ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో ఒక గ్రూపు. అదేవిధంగా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు దాస అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడితో నిత్యంగా ఉండేటటువంటి ఆ వైకుంఠాల్లో ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటారు. అలా కాదు, అవునా ఎప్పుడు కృష్ణుడే ఎంజాయ్ చేస్తాడా, మాకు ఛాన్స్ ఇస్తే మేము ఎంజాయ్ చేస్తాం అనుకునే వాళ్ళ కోసమని ఈ భౌతిక సృష్టిని సృష్టించి ఆ విధంగా ఈ జీవులని వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళని ఒక్కొక్క యోనిలో వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉంటే, ఎలాంటి కర్మఫలం ఉంటే అలాంటి యోనిలో వాళ్ళని పంపించి తను సృష్టిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఈ రెండు వర్గాలని తను డిఫరెన్షియేట్ చేస్తారనమాట. కానీ దాన్ని ఎంచుకున్నదే మనమే, దాంట్లో భగవంతుడికి ఏమీ ప్రమేయం లేదనమాట. పిల్లోడు బాగా చదివితే ఆటోమేటిక్గా టీచర్ ఏం చేస్తుంది, ఈ డల్ స్టూడెంట్స్లో నుంచి తన్ని తీసేసి క్లవర్ స్టూడెంట్లో వేసేస్తుంది. అలా ఎవరైతే ఈ భోగించాలి అనేసి అనుకున్నారో వాళ్ళ కోసం కానీ ఈ భౌతిక సృష్టించి సో ఎంజాయ్ చేయి అని నువ్వు ఒక ఛాన్స్ ఇస్తారనమాట. ఆ విధంగా మరి ఇలాంటి సృష్టిని తను ఎలా సృష్టిస్తున్నాడు, నిద్రాణ స్థితిలో సృష్టిస్తూ ఉన్నాడనమాట. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం వంట చేస్తూ ఉంటే పిల్లలు కూడా అమ్మ నేను వంట చేస్తాను అని చెప్పి వస్తే ఏం చేస్తారు, ఊరికే అల్లరి చేస్తున్నాడని మనము కోల ఇంకా పీట ఇచ్చేసి ఇంత పిండి ఇచ్చేసి కూర్చోబెడతాం. అని నిజమైన ఆ విధంగా నువ్వు కూడా ఎంజాయ్ చేయరా, నువ్వు వంట చేసుకో నేను చేస్తాను అనేసి చెప్తాం కదా, అలా అన్నమాట. సో మనం ఇక్కడ భోగిస్తున్నాము అని అనుకుంటున్నాము, పిల్లోడు కూడా నేను వంట చేసేస్తున్నాను అనేసి అనుకుంటాడు. దాంతో కడుపు నిండుతుందా, నిండదు. మనం కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి నేను కూడా కృష్ణుడిలాగా నేను కూడా యజమానిని, నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాము. కానీ నిజంగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతూ ఉన్నామన్నమాట. ఎందుకు, ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయండి, తేనెటీగలు ఏం చేస్తాయి, అవి పువ్వుకి వెళ్ళి తేనెను తీసుకొని వచ్చి తేనె పెట్టెలో పెట్టుకుంటాయి. పాపం నిజంగా ఆ తేనెని ఆ తేనెటీగలు ఎంజాయ్ చేస్తున్నాయా, లేదే, అవునా కదా. సో మనం కూడా అలానే ఏం చేస్తూ ఉన్నాము, మనం ధనాన్ని అంతా అర్జించి దాపెట్టుకుంటూ ఉంటాము, కానీ మనమేమి కూడా ఎంజాయ్ చేయలేము. మరి మనము ఆ తేనెటీగలు దాపెట్టుకున్నటువంటి తేనెను తాగాలి అని మనం ఎంజాయ్ చేద్దామని తేనె తట్టును తెచ్చుకొని తాగడానికి ట్రై చేసామనుకోండి, అప్పుడు ఆ తేనెటీగలు అన్నీ వచ్చి మనల్ని కరుస్తాయి. అలానే ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క సత్తుని, భగవంతుడి యొక్క శక్తిని ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడల్లా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కష్ట నష్టాలు, సుఖాలు, లాభ నష్టాలు, వేడి, చలి, వర్షము, ఎండ అన్నింటితో మనం బాధపడుతూ ఉంటాం. నిజంగా మనం ఎంజాయ్ చేసినట్టేనా, పిల్లోడు నిజంగా వంట చేసినట్టేనా, కాదే. సో మనం ఇక్కడికి వచ్చి పొందింది ఏంటి, జీరో, ఏమీ లేదు. ఆ విధంగా సో ఈ సృష్టి అంతా కూడా మహాతత్వ రూపంలో, తర్వాత అహంకారము నుంచి వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలము, భూమి, ఇవన్నీ కూడా ప్రకటమవుతూ ఉంటాయన్నమాట. మరి ఈ సృష్టిలో బీజ రూపంలో ఉంటారనమాట. తర్వాత ఈ బ్రహ్మ, సప్త ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఉద్భవిస్తూ ఉంటారనమాట. ఈ దేవతల నుంచి మానవులు వస్తారు. ఎందుకంటే మనము యజ్ఞ చక్రాన్ని భగవద్గీతలో చదువుకున్నాం కదా, ఎప్పుడైతే యజ్ఞం ద్వారా వర్షం పడుతుందో ఆ వర్షంలో జీవులు బీజ రూపంలో భూమి మీదకి వస్తారు అన్న సంగతి చెప్పుకున్నాం కదా. ఆ విధంగా జీవులు, పక్షులు, వృక్షాలు, తర్వాత పశువులు, ఆ విధంగా ఈ జీవుల సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ సృష్టికి అంతా కారణం ఎవరు అంటే దేవాది దేవుడు అనమాట. భగవద్గీతలో చెప్పాడు, అహం సర్వస్య ప్రభువో అని చెప్పాడు కదా. ఆ విధంగా అన్నింటికీ కూడా ప్రభువు తనే అనమాట. మొత్తం సర్వం ప్రవర్తితే, అంతా కూడా నా నుంచే వస్తుంది అనేసి చెప్తున్నారు. మరి ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎవరంట, బుద్ధిమంతులు. ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమాన్విత. ఆ విషయాన్ని తెలుసుకొని ఎవరైతే నన్ను భజిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే మనందరం కూడా బుద్ధిమంతులం అవ్వాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు మన కోసంగాను ఈ భగవద్గీతని, భాగవతాలని సులభంగా అర్థం చేసుకునే విధంగా మన
మన కోసం అని చెప్పేసి మన దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఎవరైతే వీటన్నింటిని అర్థం చేసుకున్నారో వాళ్ళు బుద్ధిమంతుడు. మరి ఆ విధంగా డల్ స్టూడెంట్ నుంచి మనని టీచర్ తీసి మనని క్లవర్ స్టూడెంట్ గ్రూప్లో వెయ్యాలి అంటే మనం ఆ బుద్ధిని మనం ఇప్పుడు ఉపయోగించాలి. మనం ఈ శ్రీమద్ భాగవతము భగవద్గీతలని మనం తెలుసుకోవాలన్నమాట. మరి అలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, దేవాది దేవుడి యొక్క భక్తిలో హృదయపూర్వకంగా వాళ్ళని వాళ్ళు నియుక్తం చేసుకుంటారు. కష్టంగా కాదండి. పిల్లోడు ఏం చేస్తాడు, అబ్బా ఇప్పుడు వెళ్ళాలా స్కూల్కి అని కష్టంగా వెళ్తాడు. అలా కాకుండా ఈ విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళు చాలా ఇష్టంగా క్లవర్ స్టూడెంట్ అమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పేసి హ్యాపీగా బ్యాగ్ వేసేసుకొని వెళ్తాడు. ఆ విధంగా మనం ఎప్పుడైతే భక్తిని చేస్తామో అప్పుడు భగవంతుడు మనని ఈ విధంగా ఆయన యొక్క గ్రూప్లోకి, ఆ వైకుంఠం, ఆ నిత్య దాంట్లోకి మనం తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అయితే శ్రీమద్ భాగవతంలో ఇంకేం చెప్తున్నాడు, అహమేవా సమావ్యాగ్ర, నేను సృష్టికి పూర్వం కూడా ఉన్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి వేదాలు ఏం చెప్తున్నాయి, ఏకో నారాయణసితః, ఆ సృష్టికి పూర్వం కూడా నారాయణుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఈవెన్ శంకరాచార్యులని అందరూ కూడా ఏమనుకుంటారు, తను నిరాకారవాది అనేసి అనుకుంటారు. కానీ ఆ శంకరాచార్యులు కూడా ఏం చెప్తున్నాడంటే నారాయణ పరావ్యక్త అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ నారాయణుడు ఈ సృష్టికి పరమైనటువంటి వాడు అని చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆ నారాయణుడే ఆది కారణుడు, సర్వకారణ కారణుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఆ విధంగా కారణమైనటువంటి దేవాది దేవుడు ఈ భౌతిక సృష్టికి కూడా కారణం అతనే అనే విషయాన్ని ఇంకా పరమశివుల వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఒక 3 శ్లోకాలు ఉన్నాయి. వాటిని మనము రేపు చెప్పుకొని ఈ శివగీతాన్ని రేపు కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. అనాత్మ అంటే మామూలుగా ఈ కంటెస్ట్లో ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవులు, భౌతిక జీవులు. ఆ విధంగా ఈ రెండు కూడా వేరు కాదు, ఇవి రెండుగా విభజించారు. ఈ రెండు కూడా భగవంతుడి నుంచే వచ్చాయి అని చెప్పేసి పరమశివుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ అదే చెప్పారు మనకి ప్రభుపాదుల వారు తాత్పర్యంలో అదే అర్థం చేయించారు. హరే కృష్ణ. మన శ్రీమద్ భాగవతం క్లాస్ చాలా రోజులు అయిపోయింది. అంటే ఎందుకంటే కృష్ణుడే అందరినీ సృష్టించారు అనేసి మనం ఇప్పుడు అంత సర్వకారణ కారణుడు అని అదే చెప్తున్నారు కదా శివుడు. అందుకోసంగానే ఈ 2 వర్గాలని విభజించారు, అంతేకాని అది కాదు అనేసి క్లియర్గా చెప్తున్నారనమాట మనకి. ఇప్పుడు మరి ఈ ఆధ్యాత్మిక శక్తి అండ్ భౌతిక శక్తి భగవంతుడివే, మరి అక్కడున్నప్పుడు ఇక్కడున్నప్పుడు అలా ఎలా అవుతుంది, ఆయనవే కదా శక్తి అని డౌట్ వస్తుంది కదా. అందుకని అన్నీ కూడా ఆయన శక్తే, కాకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ క్రియాకలాపాల తగ్గట్టుగా ఈ విధంగా విభజన జరిగింది అనేసి. ప్రతి దగ్గర శివుడు చేస్తుంది కానీ మళ్ళీ కంపల్సరీ విష్ణువు వచ్చి ఆయన ఇచ్చిన వరాలకి మళ్ళీ మంచిగా చేస్తే ఏముండదు. అది ఇట్లా ఉన్నారు కదా రావణాసుడు అట్లాంటి. అదే కంపల్సరీ తప్పుగా దుర్వినియోగం చేసినప్పుడు